ఇంటి దొంగను ఈశ్వరుడిగా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఒడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురాబోయి, ఇక నేను ఎవరు పడితే నువ్వు ఆడెవరు పడితే ఎవరికిన పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికేనా, రంజిత్ రెడ్డి. అన్నా అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టి